మెయింటెనెన్స్ అంటే ఏంటి? బ్యాచ్ వైజ్ నెంబర్స్ అనేది వేటికి యూజ్ చేస్తామో బ్యాచ్ నెంబర్స్ అనేది ఎగ్జాంపుల్స్ చెప్పండి చూద్దాం. బ్యాచ్ నెంబర్స్ వైజ్ గా ఎలా పర్చేజ్ చేయాలి, బ్యాచ్ నెంబర్స్ వైజ్ గా ఎలా సేల్ చేయాలి. సో దీంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, ఎక్స్పైరింగ్ డేట్ ఉంటుంది. అలాంటివి ఏమున్నాయి ప్రొడక్ట్స్ చెప్పండి మార్కెట్ లో, చెప్పండి మా. మెడిసిన్స్ మెడిసిన్స్ ఉంటాయి. మెడిసిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది ఎక్స్పైరీ డేట్ అయ్యే ప్రొడక్ట్స్ ఏమున్నాయి మార్కెట్ లో, ఏం బిజినెస్ ఉన్నాయి చెప్పండి మొబైల్స్ చెప్పండి. ఏం లేవా? చెడిపోయే ప్రొడక్ట్స్ ఏం లేవా మార్కెట్ లో? ఉన్నాయి. ఫుడ్ ఐటమ్స్ మిల్క్, ఫుడ్, ఏంటంటే ఫుడ్ ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్, items మిల్క్, చెప్పండి. బ్రెడ్, మిల్క్ లాంటి ఫెర్టిలైజర్స్, మెడిసిన్స్. మిల్క్ ఇవన్నీ ఉంటాయి కదండి. మ్యానుఫ్యాక్చరింగ్ Yes, డేట్ ఉంటాయి, అవును ఎక్స్పైరీ డేట్ రెండు కూడా ఉంటాయి కదా. సో అవును సార్. మనము ఏ విధంగా బ్యాచ్ నెంబర్స్ వైజ్ గా పర్చేజ్ చేసి బ్యాచ్ నెంబర్స్ వైజ్ గా ఎలా సేల్ చేస్తాం. ఇప్పుడు వివో అనేది ఒక సెల్, ఓపో అనేది ఒక సెల్, కానీ దాంట్లో ఎన్ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయా? వివోలో, ఐఫోన్ లో Yes, మోడల్స్ sir. ఉన్నాయా? వర్షన్లు మారుతున్నాయి కదా, పేరైతే ఒకటే కదా, కానీ వర్షన్స్ మారుతున్నాయి కదా. అవునవును. ఓకేనా? ఇప్పుడు మన సినిమాలు కూడా అంతే కదండి. బాహుబలి 1, బాహుబలి 2, పుష్ప 1, పుష్ప 2 అది ఎలా అంటే అవి రిలీజెస్ అన్నమాట. అంతకు మించి పర్ఫార్మెన్స్ చేసుకుంటూ వస్తారు. అదే విధంగా ఇక్కడ కూడా అంతే. ఒక ప్రోడక్ట్ ఏదైనా తయారు చేస్తున్నారంటే దానికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటది, ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటది. ఓకే చూడండి. Okay. యూనివర్సల్ హోమ్ నీడ్స్ ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఏ. F11 లో మెయింటైన్ అకౌంట్స్ వేసి పెట్టండి, బిల్ వైజ్ లో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ వేసి పెట్టండి. దాని కింద చూడండి ఎనేబుల్ బ్యాచెస్, మెయింటైన్ ఎక్స్పైరీ డేట్ ఫర్ బ్యాచెస్, ఇవి రెండు ఎస్ ఉండాలి కన్ఫర్మ్ గా. ఇంకా జిఎస్టీ యాజ్ యూజువల్ కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. ఓకే సో ఇప్పుడు చూడండి ఓచర్స్ లోకి వెళ్తున్నా, డైరెక్ట్ గా రిసిప్ట్ లోకి వెళ్తున్నా. ఆల్ట్ సి క్యాపిటల్, క్యాపిటల్ అకౌంట్ ఎంత అండి? 5 lakhs. 5 lakhs. నెక్స్ట్ పర్చేజ్, Purchase. అర్జున్ ట్రేడర్స్ అర్జున్ ట్రేడర్స్, క్రెడిట్స్. Central creditor. 37 కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. పర్చేస్ పర్చేజ్, పర్చేజ్ అకౌంట్స్ ఆల్ట్ సి. చూడండి బ్లూటూత్, Two numbers. చూడండి ఎప్పుడైతే F11 లో మీరు బ్యాచ్ వైజ్ అనే ఆప్షన్ వేసి పెడతారో ఆటోమేటిక్ గా మెయింటైన్ ఇన్ బ్యాచెస్ అనే ఆప్షన్ ఇక్కడ వస్తుంది. BYM నో పెట్టండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. బాగుండేది మనకి యా. ఇప్పుడు వచ్చిందా మెయింటైన్ ఇన్ బ్యాచెస్ అని, వీటిని వేసి పెట్టాలి. ఈ Yes. మ్యానుఫ్యాక్చర్ డేట్, ఎక్స్పైరీ డేట్ మీకు కావాలనుకుంటే వేసి పెట్టచ్చు, వద్దు అనుకుంటే నో పెట్టచ్చు, మీ చాయిస్. ఇప్పుడు మీకు బ్యాచ్ నెంబర్స్ అడుగుతాయి చూడండి, పర్సెంటేజ్ ఎంత 5. 5 ఇప్పుడు డైరెక్ట్ గా ఏమడుగుతుంది? బ్యాచ్ నెంబర్ వస్తుంది చూడండి. బ్యాచ్ నెంబర్ ఇప్పుడు డైరెక్ట్ గా ఇక్కడ న్యూ నెంబర్ తీసుకోండి. చూడండి అక్కడ బ్యాచ్ నెంబర్ ఏముంది? 852312. క్వాంటిటీ అని 50, రేట్ ఎంత? 250. అంటే బ్లూటూత్ ఇది ఒక బ్యాచ్ నెంబర్. దీని మీదనే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఇచ్చాము, ఇక్కడ ఎక్స్పైరీ డేట్ 31/3 ఇస్తున్నాం, అంటే నెక్స్ట్ మంత్ 31/3 ఫైనాన్షియల్ ఇయర్. ఇప్పుడు మళ్ళీ న్యూ నెంబర్ తీసుకోవచ్చు. ఇలా నువ్వు ఒకే ఐటమ్ మీద చాలా క్రియేట్ చేసుకోవచ్చు క్వాంటిటీ. మళ్ళీ న్యూ నెంబర్ తీసుకున్నా, ఇలా. ఓకేనా? ఒకే బ్లూటూత్ మీద నేను 3 బ్యాచ్ నెంబర్స్ తీసుకున్నా. ఆల్ట్ సి, Okay. సోనీ క్లాసిక్. ఈ ఆప్షన్స్ 3 ఎస్ పెడితేనే మీకు అక్కడ న్యూ నెంబర్ జనరేట్ అవుతుంది, లేదంటే జనరేట్ అవ్వదు. So GST 654124. క్వాంటిటీని 100, రేట్ ఎంత? 400. 400. ఆల్ట్ సి క్రాంప్టన్,
పర్సెంటేజ్ ఎంత 12. 985 445 80. 350. తర్వాత ఉషా ఫ్యాన్ ఉషా ఫ్యాన్. 987. 48. సో 987 Double 45 455. 20 1000. ఓకే, సో ఇలాగ తీసుకోవాలి. దాని మీద ట్యాక్స్ తీసుకోవాలి. TGS. అండ్ ట్యాక్సెస్ జిఎస్టీ. GST. ఇలాగా బ్యాచ్ నెంబర్స్ వైజ్ గా పర్చేజ్ చేసాం, బ్యాచ్ నెంబర్స్ వైజ్ గా సేల్ చేస్తున్నాం. పర్సనల్ ఇక్కడ Pawn traders. 100 hectares. రామ్టన్ వచ్చిన బ్యాచ్ నెంబర్ పైన ఏదైతే పర్చేజ్ చేసిందో అదే బ్యాచ్ నెంబర్ వస్తుంది. 50 400. నెక్స్ట్ ఉషా ఫ్యాన్ 20. 25. 1200. నెక్స్ట్ సోనీ క్లాసిక్ Sony Class 45. 500. 500. మూడు బ్యాచ్ నెంబర్స్ వస్తాయి. ఏది తీసుకోవాలి మనం? ఏ నెంబర్ తీసుకోవాలా? 74. మనకి ఏమి పైన 85 కదా, 8523. 852312. Okay. జిఎస్టీ హెచ్ఎస్టీ. రిసీవ్డ్ ఫ్రమ్ డెబ్టర్స్ అంటే ఎవరు వస్తారు రిసిప్ట్ లో? వస్తుందా? అమౌంట్ ఎంత? 35,000. కంట్రోల్ పేమెంట్. డెబ్టర్స్ ఎవరు, క్రెడిటర్స్ ఎవరు వస్తారు? అర్జున్ ట్రేడర్స్. తర్వాత కంప్యూటర్. సో తర్వాత గోడౌన్ రెంట్. 1500. ఇలా డే బుక్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ డే ఫన్. నెట్ ప్రాఫిట్ ఎంత? 11,250. సమ్మరీ F2 సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్ బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ అనేవి ఒకే చోట ఉంటాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, ఫోన్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసీప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రాక్ట్. సో ఫైనల్ గా డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ దగ్గర వెళ్ళి ఇక్కడ ఇన్వెంటరీ బుక్స్. ఇన్వెంటరీ బుక్స్ లో బ్యాచ్ 285. స్టాక్ ఐటమ్, బ్యాచ్ నేమ్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్, ఇన్వర్స్, అవుట్వర్స్. మళ్ళీ బ్యాచ్ 74. బ్యాచ్ నేమ్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్, ఇన్వర్స్ మాత్రం ఉన్నాయి, సేల్స్ చేయలేదు, అలాగే చూపిస్తుంది. మళ్ళీ బ్యాచ్ బ్యాక్ వెళ్ళు. క్రాంప్టన్. సో క్రాంప్టన్ స్టాక్ ఐటమ్, బ్యాచ్ నెంబర్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్, ఇన్వర్స్, అవుట్వర్స్. ఇలా ఈ విధంగా బ్యాచ్ వైజ్ డీటెయిల్స్, బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్, బ్యాచ్ వైజ్ డీటెయిల్స్ ఏ విధంగా చేయాలి అనేది చూసుకున్నాం. మిల్క్ ప్యాకెట్స్ ఉన్నాయి, ఓకే, జ్యూస్ ప్యాకెట్స్ ఉన్నాయి, వీటికి కూడా మనం యూజ్ చేయొచ్చు. వాటర్ ప్యాకెట్స్ ఉన్నాయి, ఫెర్టిలైజర్స్ ఉన్నాయి, పెప్సీస్ ఉన్నాయి, ఓకే. వీటి మీద కూడా మనం బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ అనేది మనము చేయొచ్చు. ఓకే, ఇది అర్థమైందా? క్లియర్? ఎనీ డౌట్స్?